నీళా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నీళా సమేతుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించి వాళ్లను మేల్కొల్పుతూ ఉన్నారు గోపికలు. ఇక్కడ కూడా ఏంటంటే ఆ వాళ్ళిద్దరినే మేల్కొల్పడం అనేటటువంటిది 20వ పాసురంలో కూడా అమ్మ ఆండాళ్ళు తల్లి దర్శింపజేస్తూ ఉన్నది. నీలాకృష్ణులను ఏమని ప్రార్థిస్తున్నారంటే ఉదాసీనతను వదిలిపెట్టి మంగళ స్నానానికి ఆచరించడానికి మాకు కావలసినటువంటి పరికరాలను ఇవ్వమని ప్రార్థించడము ఈనాటి పాసురంలోని విషయంగా తెలుస్తూ ఉన్నది. అమ్మను ఆశ్రయించి పరమాత్మను పొందాలి అని గోపికలు ముందుగా స్వామి గుణాలను కీర్తించారు. అతని ధర్మరక్షణ స్వభావము అనేటటువంటి దాన్ని కొనియాడడం అనేటటువంటిది చేస్తున్నారు. అయితే మేలుకొని కూడా నోరు విప్పనటువంటి స్వామిని ప్రసన్నం చేయాలనుకున్నారు. నిన్నటి రోజున అన్నారు కదా, ఇది నీ స్వభావానికి తగదమ్మా, పిల్లలమైన మేమేమో ఇలా మీకోసం బయట మీరెప్పుడెప్పుడు మమ్మల్ని దరి చేర్చుకుంటారా అని ఎదురు చూస్తుంటే నీవు స్వామితో ఉండడం అనేటటువంటిది ఇది తగదు, ఇది నీకు తగదు, ఇది నీ స్వభావమే కాదు అని అనడం కూడా నిష్ఠూరం ఆడడం వల్ల స్వామికి కొంచెం కోపం వచ్చిందేమో అని అనుకుని ఏం చేస్తున్నారంటే ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మళ్ళీ అమ్మ సౌందర్యాన్నే కీర్తించడం అనేటటువంటిది చేస్తున్నారు. ఆ తల్లి నీలాదేవి యొక్క ఆత్మగుణాలను సౌందర్యాన్ని ఈనాటి 20వ పాసురంలో చక్కగా కీర్తిస్తూ ఉన్నారన్నమాట. ప్రేమను వర్షించేటటువంటి అనురాగమూర్తివైన ఓ నీలాదేవి, ఓ తల్లి, నీవు మోక్షప్రదాయినివైనటువంటి దానవు, మహాలక్ష్మి స్వరూపానివి అయినటువంటి దానవు. అమ్మా, నీవు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లివమ్మ. మాలో ఉన్నటువంటి అహంకార మమకారాలనేటటువంటి వాటిని పూర్తిగా తొలగించి ఆ పరమాత్మతో కూడి ఆనందాన్ని అనుభవించేటట్లుగా నీవు మమ్మల్ని అనుగ్రహించమ్మా, కరుణించు తల్లి అని ప్రార్థిస్తూ శరణు వేడడం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெழாய் செப்பென்னமென் முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தட்டொழியும் தந்துன்மணாளனை இப்போதே எம்மை நீராட்டேலோர் ఎంపావాయ్. 33 అమరర్కు మున్సెన్రు అంటూ 33 మంది కోట్ల దేవతలకు ఆపద రాకముందే, ఆపద వచ్చి రాకముందే కాదు, అసలు రాకముందే వారి వెంట నిలిచి వాళ్ళకి శత్రువుల వల్ల కలిగేటటువంటి కంపమును, భయాన్ని పోగొట్టేటటువంటి బలశాలివి. కప్పం తవిర్కుం కలియే తుయిలడాయ్. ఓ స్వామి, నీవు మేలుకోవాలి. ఆశ్రిత రక్షకుడా, బలము కలిగినటువంటి వాడా, ఆశ్రితుల యొక్క శత్రువులను తన శత్రువులుగా భావించేటటువంటి వాడా, ఆ శత్రువులను పారద్రోలేటటువంటి వాడా అంటూ ఆ స్వామి యొక్క ఆశ్రిత వాత్సల్యం అనేటటువంటి దాన్ని ఇక్కడ పొగుడుతూ ఉన్నారు. ఓ నిర్మలుడా, మేలుకో తండ్రి అంటూ చెప్పముడయాయ్ తిరలుడయాయ్ సెత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా తుయిలడాయ్. ఓ విమలుడా, మేలుకోవాలి తండ్రి, నిర్మలుడా అని వీళ్ళు కీర్తిస్తూ మేల్కొల్పుతున్నారు. తర్వాత స్వామి మేలుకోకపోతే స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి అమ్మను కీర్తించడం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. సెప్పెన్న మెన్ములై సెవ్వాయి సిరుమరుంగులంటూ అమ్మ సౌందర్యాన్ని వీళ్ళు కీర్తిస్తూ ఉన్నారన్నమాట. బంగారు కలశాల వంటి
మృదువైన స్తనములు కలిగినటువంటి దానా, పగడాల వంటి ఎర్రనైనటువంటి అధరాలు కలిగినటువంటి దానా, సన్నని నడుము కలిగినటువంటి దానా, ఓ నప్పిరాట్టి నీవు మేలుకోవాలి తల్లి, పరిపూర్ణురాలవైనటువంటి తల్లివి నీవు, శ్రీకృష్ణానుభవము అనేటటువంటి గొప్ప సంపదను కలిగినటువంటి దానా, మేలుకో తల్లి అని ప్రార్థించడం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. మరి అమ్మని ఇలా పొగడవచ్చునా? ఇలా ఇలా ఇన్ని విధాలుగా ఆ అమ్మను కీర్తించడంలో భాగంగా ఈ అమ్మ స్వరూపాన్ని శృంగార స్వరూపంగా పొగడడం అనేటటువంటిది చెయ్యవచ్చునా అంటే, మనం వెంకటేశ్వర స్వామి స్తోత్రంలో చెప్పుకుంటాము, కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణిత అంటూ మనం అలా చెప్పుకుంటాం కదా. అక్కడ మనము అమ్మ సౌందర్యాన్ని పొగడాలి అంటే, అమ్మను పొగడాలంటే అమ్మ సౌందర్యాన్ని పొగడమే మనం చెయ్యాలి అనేటటువంటిది. అలాగే ఈశానాం జగతోస్య వెంకటపతిం విష్ణోత్పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్శాంతి సంవర్ధినీం అంటూ కూడా ప్రార్థిస్తాం కదా. ఆ అమ్మ ఏమిటి? తద్వక్షస్థల నిత్యవాస రసికాం, పరమాత్మ యొక్క హృదయము మీద ఎప్పుడు ఉండేటటువంటి తల్లిగా ఆ అమ్మను మనం సేవించుకుంటాము. అమ్మ సౌందర్యం ఏదైతే ఉన్నదో భక్తుల యొక్క అపరాధాలను వేటిని కూడా పరమాత్మ కంట పడకుండా చేసేటటువంటివిగా చెప్పబడ్డాయి. అందుకని అమ్మ సౌందర్యాన్ని ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా కీర్తించడం అనేటటువంటిది అదే లోకానికి రక్షగా నిలిచినటువంటిది. కాబట్టి అమ్మ సౌందర్యాన్ని కీర్తించడం అనేటటువంటిది, చెయ్యడం అనేటటువంటిది మన ప్రధానమైన కర్తవ్యం. మన అమ్మని మనం పొగుడుకుంటున్నాము అనేది మనకు అక్కడ తెలుస్తూ ఉందన్నమాట. సెప్పెన్న మెన్ములై సెవ్వాయి సిరుమరుంగుల్ నప్పిన్నై నంగాయి తిరువే తుయిలేడాయి, మహాలక్ష్మి స్వరూపానివమ్మ నువ్వు మేలుకోవాలి తల్లి అంటూ చెప్పి మేలుకుని ఏం చేయమంటున్నారు? ఉక్కముం తట్టొళియం తందున్ మణాలనై ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలో, నీవు ఏం చేయాలంటే తల్లి, మాకు వ్రతానికి కావలసినటువంటి 2 పరికరాలు ఉన్నాయి. ఉక్కముం తట్టొళియం విసనకర్ర, అది ఏమిటి? నమః తత్వాన్ని ప్రకాశింపచేసేటటువంటిది. అలాగే తట్టొళియం కంచు అద్దం అనేటటువంటిది, ఆ అద్దం ఏదైతే ఉందో ప్రణవాన్ని సూచించేటటువంటిది. వాటిని మాకు ఇవ్వడం మాత్రమే కాదమ్మా, నీ స్వామి అయినటువంటి శ్రీకృష్ణునితో ఆ పరమాత్మ యందలి భక్తి భావనలో మేమందరము కూడా జలకములాడేటట్టుగా, స్నానం ఆడేటట్టుగా, యశోదమ్మ శ్రీకృష్ణునికి స్నానం చేయడం కోసం అమర్చి ఉంచినటువంటి నీటిలో కృష్ణునితో పాటుగా మేము కూడా స్నానం చేసేటట్లుగా నీవు మమ్మల్ని అనుగ్రహించాలి తల్లి అంటూ నీలాదేవిని శరణు వేడడం అనేటటువంటిది ఈనాటి పాసురంలోని ప్రధానమైనటువంటి విషయము. ఇది నీరాట్టం పాసురం అని చెప్పబడుతుంది. తిరుమలలో ఇంకా ఇప్పటి నుంచి నీరాట్టోత్సవాలు అనేటటువంటివి అన్ని దేవాలయాలలో దాదాపుగా ఈ గోదాదేవి ఆండాళ్ నీరాట్టోత్సవం అనేటటువంటిది ఇప్పటి నుంచి ఇంకా ప్రారంభం కావడము మనకు తెలుస్తూ ఉంటుంది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.